కేంద్రం ఇచ్చే ఎంఎస్పీతో సహా అదనంగా రాష్ట్ర బడ్జెట్ నుంచి కొంత బోనస్ కేటాయించి నేను ప్రకటిస్తున్న ఈ ధరకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నది. వరి 2,000 రూపాయలు, పత్తి 6,000 రూపాయలు, సోయాబీన్ 3,500, కందులు, మినుములు, పెసర్లు 7,000 రూపాయలు, సన్ఫ్లవర్ 5,000 రూపాయలు, సజ్జలు, జొన్నలు 2,000 రూపాయలు, మిర్చి, పసుపు 10,000 రూపాయలు, ఎర్ర జొన్నలు 3,000 రూపాయలు. ఈ ధర తగ్గకుండా మార్కెట్లో వచ్చే ప్రతి గింజ కూడా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మనం గత 4.5 ఏళ్ల నుంచి చూస్తున్నాం. అక్కడ మోదీ సర్కారు, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు ఎక్కడ పంట నష్టపోయినా ఇన్సూరెన్స్ ద్వారా నష్టపరిహారం రావడం లేదు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అద్భుతమైన క్రాప్ ఇన్సూరెన్స్ నష్టపరిహారం పథకం తీసుకొచ్చి దానికి అయ్యే ప్రీమియం కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది. తెలంగాణలో ఎక్కడ ఏ రైతుకి పంట నష్టం జరిగినా బీమా ద్వారా నష్టపరిహారం అందే విధంగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈరోజు హామీ ఇస్తున్నాను. ఈ విధంగా మిత్రులారా, ఈరోజు నేను మీ ముందుకు వచ్చే 4 అంశాలు. 1, ముందస్తు ఎన్నికలకి సిద్ధంగండి. తెలంగాణ శాసనసభ ఎన్నికలు త్వరలోనే రాబోతున్నట్టుగా మనకున్న అన్ని రాజకీయ సంకేతాలు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న విషయం అన్ని సర్వేస్ తెలియజేస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా శక్తి ప్రాజెక్టులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు మొబైల్ నంబర్ 7996179961 కి మీ ఓటర్ ఐడి SMS చేయాలి. అది ఈ రోజే చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ బీసీలకి జనాభా ఆధారంగా రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో కేంద్రం ప్రకటించే మద్దతు ధరతో సహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ నుంచి బోనస్ కేటాయింపజేసి మంచి ధరతో మార్కెట్లోకి వచ్చే ప్రతి గింజలు కూడా కొనుగోలు చేయబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ విషయాలపై కానీ ఇతర విషయాలపై కానీ మీరేమన్నా సలహాలు, సూచనలు, సందేహాలు ఉంటే నాతో మాట్లాడగలరు. హలో. నమస్తే సార్. నమస్తే. మీ పేరు, ఊరు చెప్పండి అమ్మా. సార్ నా పేరు వీరేష్ సార్. మాది వికారాబాద్ నియోజకవర్గం సార్. బంగారం మండలం తొర్మాని గ్రామం సార్. చెప్పమ్మా. చెప్పండమ్మా. సార్ మా నియోజకవర్గంలో పట్ల సార్ ప్రసాద్ కుమార్ గారు ప్రతి విలేజ్ కి వెళ్లి కార్యకర్తలను బలోపేతం చేసి ఎవరికైతే సాధక బాధకాలు ఉన్నాయో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కు మంచికి చెడకు ఏదైనా ఎవరైనా చనిపోతే కూడా వాళ్లకు బీద వాళ్ళకి 5,000 ఇచ్చి పార్టీని చాలా పెద్ద ఎత్తున బలోపేతం చేస్తున్నారు సార్. గురించి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు సార్. ఈ యొక్క కార్యక్రమాలు కానీ 12% రిజర్వేషన్ పైన ర్యాలీ తీయడం కానీ. నీ పేరేం పేరు చెప్పమ్మా? నీ పేరేం పేరు? నా పేరు వీరేష్ సార్. వీరేష్. సరే, నువ్వు చెప్పినవన్నీ జాగ్రత్తగా విన్నాను. ఓకే. ప్రజా చైతన్య బస్సు యాత్ర కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది సార్. వెరీ నైస్, చాలా సంతోషం. కుమార్ గారు చాలా కష్టపడుతున్నారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, సంతోషం. అది నేను నోట్ చేసుకున్నా, నువ్వు చెప్పింది రాసుకుంటున్నా. ఓకే, ఒకటి చెప్పు, నువ్వు శక్తి యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నావా? చేసుకున్నా సార్. ఇంకోటి LDMRC ప్రోగ్రామ్ కూడా వికారాబాద్ లో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది సార్. ఓకే. ఇంకోటి ఈ రోజే ఇంచుమించు ఒక 20 మందిని శక్తి యాప్ లో జాయిన్ చేయించారు సార్. వెరీ గుడ్. సరే వీరేష్,
నా ఆర్టీఎస్ కంగ్రాచులేషన్స్. ఎన్నికలు తొందరగా వస్తాయి, సిద్ధంగా అండి. ఓకే, తప్పకుండా ప్రసాద్ కుమార్ గెలిపించి మీ చేతిలో పెట్టాం. రైట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, చెప్పండమ్మా. చెప్పండమ్మా. సరే అమ్మా, ఓకే, డెఫినెట్ గా. సరే, నీ పేరేమన్నావు అమ్మా? అచ్చా నారాయణ్, నువ్వు ఈ శక్తి యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నావా? కాదు, శక్తి ప్రాజెక్ట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నావా? ఎస్ ఆర్ నో? అరే వచ్చేటోళ్ళు కాదయ్యా. నేను ఇప్పుడు రాసుకో, నేను చెప్పేది రాసుకో. ఓకే, సరే. ఇది ఈ తర్వాత ఈ ఫేస్బుక్ రికార్డింగ్ ఉంటుంది నా ఫేస్బుక్ అకౌంట్ మీద చూడు. ఈ నెంబరు 7996179961 నెంబర్ మీద నీ ఓటర్ ఐడి SMS పంపి, ఇయాల్ని పంపించి మళ్ళీ నాకు నా ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టు. సరే, టికెట్ విషయంలో తప్పనిసరిగా నీ సూచనలు గమనంలో తీసుకుంటాం. ఆ సామాజిక న్యాయం, గెలుపు రెండు అంశాలు దృష్టిలో పెట్టుకుని టికెట్లు మన AICC అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తారు. కానీ మీరు చెప్పిన విషయం కూడా వారికి నేను మనవి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.